రేవంత్ రెడ్డి అవినీతి పాలనకు మరో సాక్ష్యంగా హైదరాబాద్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన నిలిచింది. మరోసారి లంచాల పాలన గుట్టురట్టయింది. మున్సిపల్ మంత్రిగా రేవంత్ అసమర్థతకు మరో తార్కాణంగా మాదాపూర్ సర్కిల్లోని అంజయ్య నగర్ ఘటన నిలిచింది. నిర్మాణంలో ఉండగానే బిల్డింగ్ కుప్పకూలి 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాలు పడి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ డ్యామేజ్ అయింది. పలువురికి గాయాలయ్యాయి. దాని పక్కనే ఉన్న హాస్టల్ నుంచి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. 50 గజాల్లో 7 అంతస్తుల భవన నిర్మాణమా? అసలు ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఉందా? 50 గజాల్లో 7 అంతస్తుల మేడ కడుతుంటే సర్కార్కు కళ్ళు కనబడతలేదా? ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా టౌన్ ప్లానింగ్ నడుస్తోందా? మిస్టర్ రేవంత్, మున్సిపల్ మంత్రి నువ్వేనన్న సోయి ఉందా? మున్సిపల్ శాఖలో ఇంత ఘోరాలు జరుగుతుంటే మంత్రిగా రేవంత్ ఏం చేస్తున్నట్లు? బిల్డర్లతో కుమ్మక్కు దందాలేనా గుంపు మేస్త్రీ పాలనంటే? శిథిలాల కింద నలిగిన బతుకుల బాధ్యత ఎవరిది రేవంత్?